ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ న్యూ వ్లాగ్. ఈరోజు మనం వెళ్తున్నాం చేనికి. ఈరోజు వ్లాగ్ తెలుగులోనే. ఈరోజు చేనికి వెళ్ళి ఒక 2 గంటల వరకు నీళ్ళు పెట్టి మళ్ళీ ఇంటికి రావడం జరుగుతుంది. ఈరోజు పోచమ్మ ఉన్నది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ. అయితే వాళ్ళ ఇంటికాడ ఫంక్షన్ అయితే వెళ్ళడం జరుగుతుంది. మెల్లం అయితే స్టార్ట్ అయినాం ఇప్పుడు చేనికి. టైం అవుతుంది 9-10 అవుతుంది. టైం 9-10 నిమిషాలు అవుతుంది. డైలీ వెళ్ళే రోడ్. అటు రోడే మంచిగా లేదు, అక్కడికి లారీలు పోతున్నాయి. ఎడ్ల బండి పోయే రోడ్కి లారీలు వేస్తాను వెళ్ళడానికి. ఉన్న రోడ్ ఏమో మంచిగా చేయాలి, కానీ ఎడ్ల బండి పోయే రోడ్లని మంచిగా లారీలు పోనిస్తాను. స్టార్ట్ అయినవి కందులు. ఈ మొత్తం బర్రెలు తిన్నాయి. మూకాడు బర్రెలు ఉంటాయిగా, అవి వదిలేస్తారు మాకై. మూకాడు ఎడ్లు హోలీ తర్వాత వదిలేస్తారు, కానీ మాకై అయితే హోలీ ముందే వదిలేస్తారు. ఇటు సిరుపూర్ వాళ్ళు వదిలేస్తారు, మా ఊరు వాళ్ళు కూడా వదిలేస్తారు. ఇటు పొలాలు ఉన్నాయి కాబట్టి ఈ రోడ్ దాటితే అటు సైడ్ పొలాలే ఉన్నాయి మొత్తం. పొలాలు ఉన్నాయి కాబట్టి మొత్తం పొలాలలో వదిలేస్తుంది. ఆ పొలాలలో వదిలేసినాయి ఇటు సైడ్ వస్తాయి మనకై చేనులలో. మొత్తం తిన్నాయి. మస్తు ఉండే అప్పుడు. మా మామ వాళ్ళ చేను ఇది. మస్తు ఉండే ఇక్కడ కందులు మొత్తం తిన్నాయి. ఇది కూడా వాళ్ళది. ఇప్పుడు మనం మక్కన్లకు నీళ్ళు పెడదాం వెళ్ళి. బ్యాటరీ ఎట్లా నడుస్తుందో మళ్ళీ అది కూడా చూసుకోవాలి. ఇట్లాంటి రోడ్లు ఉంటాయి, తోవలు ఉన్నాయి చక్కగా. ఇవే తోవ ఇట్లా వస్తుంది. తోవ ఇలా ఉంటాయి. ఎట్లా చెట్టు ఉండే చూడండి, ఎన్ని కందికాయలు ఉండే మొత్తం తిన్నాయి. ఈ సంవత్సరం పత్తి కూడా లాసే. పత్తి పంట లాస్ మొత్తానికి. మొత్తానికి పురుగులు పడ్డాయి. ఎకరానికి 5 వెళ్ళినాయి ఎకరానికి. లేకుంటే ఎకరానికి 10 యావరేజ్ ఇస్తుండే. ఈ సంవత్సరం 5 యావరేజ్ ఇవ్వడం జరిగింది. మా ఇంకా 2.5 ఎకరాలు మేము పత్తి చేస్తే 40,000 పట్టినాం. 2.5 ఎకరాలు 40,000 పడితే 4.5 క్వింటాలు వెళ్ళినాయి పత్తి. ఇంకా ఉన్నది, ఇంకా అంతే వెళ్ళొచ్చు. చూడండి, పెట్టుబడి పోయి చేని పైసలు పోయి మొత్తం లాస్. కానీ జనాలు మాత్రం నేను పడతా అని చేనుల రేట్లు మస్తు పెంచుతారు. ఈ సంవత్సరం ఆ చేని కంటే మేము పట్టిన చేనికి 50,000 2.5 ఎకరాలకి. మీ సైడ్ ఎంత ఉన్నాయో కామెంట్ చేయండి. మీ ఊర్లో ఎట్లా ఉంటారు జనాలు, అవి కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే మా ఊర్లో అయితే మీరు ఒక చేను పట్టి ఉంటారా, నెక్స్ట్ ఇయర్ మీకు ఆపోజిట్ ఒకడు దిగుతాడు. మీకు పత్తి కొంచెం మీరు కష్టపడి పంట తీసింది అనుకో, కుళ్ళుకునేటోళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అలానే మా ఊర్లో కూడా ఉన్నారు. లాస్ట్ ఇయర్ మాకు 2.5 ఎకరాల్లో ఒక లోడ్ వెళ్ళింది, బులోరా లోడ్. 29-30 క్వింటాల వరకు వెళ్ళింది ఆ చేనులో. ఈ సంవత్సరం 4.5, ఇంకా బాగా అంటే 4.5 వెళ్ళొచ్చు అంతే, కానీ దాని మించి వెళ్ళదు కాదు. ఈ మొత్తం చేనులు పోయినాయి. మొత్తం పత్తికి లాస్. అందుకోసం డబల్ పంటగా మక్కన్లు వేయడం జరిగింది. మక్క ఎట్లా వెళ్తుంది. బ్యాటరీ బంద్ చేసుకుందాం. ఫైనల్ చైన్. ఈ చైన్ దాడితే ఇక ఇది వేప.
ఇది మనమే చేస్తున్నాం. సగం పాలు అది వేరేటోళ్ళది, సగం సగం దాంట్లో చేస్తున్నాం. అది 5 ఎకరాలు ఉన్నాయి. దాంట్లో 2 ఎకరాల కన్నా కొంచెం ఎక్కువ ఉన్నాయి. 6 ప్యాకెట్లు పడ్డాయి, 4 కిలోలు, 24 కిలోలు, 6 ప్యాకెట్లు. వెళ్ళడం స్టార్ట్ అయినాయి ఇటు సైడ్. వెళ్దాం. రోడ్ రావడానికి టైం పడుతుంది మంచిగా. చూడండి, 4 పెడతా మంచిగా వెళ్ళినాయి. ఇప్పుడు మొత్తం విత్తనాలు వెళ్తాయని మన దాంట్లో ఉండవు, కానీ కొన్ని విత్తనాలు పోతాయి లైన్లో. ఇలా ప్రెజర్కి లేకుంటే చాలా లోతులో పడ్డా కూడా అవి వెళ్ళాయి తొందరగా. కానీ ఎల్లుడు మాత్రం మంచిగానే వెళ్ళినాయి. ఇటు సైడ్ వచ్చు, ఇటు సైడ్ మంచిగా వెళ్ళినాయి. బ్యాటరీ చాలు ఉన్నది. 24 hours బ్యాటరీ పెడుతున్నాను నేను. 12 hours అంటే అది 6కి స్టార్ట్ అవుతుంది, 6కే బంద్ అవుతుంది. మనం రావచ్చు, ఒకరోజు రాకపోవచ్చు. ఇదే మన చేను. చూడండి ఎట్లున్నాయి కాయలు. ఇప్పటి పత్తి మంచిగా ఉన్నది, తెల్లగా. అప్పటి కొంచెం ఫస్ట్ కాయలు ఉండే కాబట్టి, ఫస్ట్ కాయలది కొంచెం బ్లాక్ బ్లాక్ ఉండే కాబట్టి రేటు మాకు 7,100 పడ్డది. దీనికి మంచిగానే పడ్డది రేటు. మరి బ్యాటరీ బంద్ చేసుకుందాం. బటన్ ఇట్లా పైన చేసినాక అయిపోతుంది బంద్. బంద్ చేయడం జరిగింది. ఇక ఒకసారి చేంజ్ పెడతాం మీకు. ఇటు సైడ్ ఎల్లుడు స్టార్ట్ అయింది. ఈరోజు మంచిగా కనబడుతున్నాయి. ఇటు నీళ్ళు అందినాయి కాబట్టి ఫస్ట్ సారి వెళ్తున్నాయి. ఇటు సైడ్ పెట్టి ఉన్నాయి, అటు సైడ్ లేదు. ఇటు సైడ్ పెట్టలే. ఇప్పుడు మంచిగా కనబడుతున్నాయి లైన్లు. చూడొచ్చు వీడియోలో. ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా పెట్టి ఉన్నాయి, బోర్ వరకు. ఇక్కడ ఒక బొంగు పాతి ఉన్నదిగా, అక్కడ దాకా నీళ్ళు అయినాయి ఇటు సైడ్. ఇప్పుడు అటు సైడ్ నీళ్ళు చేయాలి. అక్కడ నీళ్ళు పెడదాం ఇప్పుడు పోయి. పైప్ పెట్టుడు అయిపోయింది. ఇక ఇప్పుడు వెళ్ళి బోర్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఒకటి మొలిసింది, మధ్య మధ్యలో అట్లా కూడా మొలిసింది. ఇది ఏ చెట్టు కామెంట్ చేయండి. ఇది రేర్ దొరుకుతాయి. ఇలాంటి చెట్టు ఉంటుంది కానీ ఇది రేర్. వైట్ పూల్, అది తెల్ల పూలు. అది ఎక్కడ కూడా దొరకదు. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం బోర్. 2 గంటలు నడిపి 11 వరకు ఇంటికి పోయి స్నానం చేసి అంటే ఫంక్షన్కి స్టార్ట్ అవ్వాలి. కరెంట్ ఇంకా మధ్యలో పోతే మళ్ళీ ఇంకోటి ఇబ్బంది. ఇటు స్టార్ట్ అయింది ఎల్లుడు. చిన్న చిన్న సూదులు లెక్క వెళ్తున్నాయి. చూద్దాం ఎంతసేపు అవుతుందో. 10 లైన్లు అయితే అవ్వాలి. ఇప్పుడు స్టార్ట్ చేసి మనం ఎంత టైం పడుతుంది చూద్దాం. జై శ్రీరామ్ అని స్టార్ట్ చేద్దాం. ఇక జై శ్రీరామ్. తొందరగా అవ్వాలి, మంచిగా వెళ్ళాలి. అన్ని పెద్ద పైపులు ఉండడంతో నీళ్ళు బరోబర్ అందుతలేవు వేయడానికి. అందుకోసం ఒక చిన్న పైప్ తెచ్చిన. చిన్న అంటే పెద్ద పైప్ని పోసి ఉన్నది. అది ఒక చిన్న పైప్ అయింది. దాంట్లో సగం ఉంటుంది. దీన్ని బట్టి చూద్దాం. ఇక లేకుంటే ఇంతసేపట్లా ఇంకా నీళ్ళు ఎక్కువనే అవుతుండే. ఏదైనా వర్కౌట్ అవుతుందో అవదో ప్లాన్ చూడాలి. చూద్దాం చేనులో 1 దగ్గర పెట్టి ఏమవుతుందో కదా. పైప్ ఇప్పుడు పెట్టడం జరిగింది. చూద్దాం ఏమవుతుందో. సగం ఇటు సైడ్ వదిలేటట్టు చూడాలి. నైస్. ఎప్పుడైనా అయితే పోయి బోర్ స్టార్ట్ చేద్దాం. కరెంట్ వెళ్ళి ఉన్నది. ఇప్పుడు చూద్దాం ఎంత టైం పడుతుందో కరెంట్ రావడానికి. 20 నిమిషాలు తక్కువ 11 రావడానికి.
11 అవుతుంది టైం. ఇప్పుడు కరెంట్ వచ్చింది చూడండి. 40 నిమిషాలు కరెంట్ బుక్క ఉన్న పరిస్థితి. 12 గంటలు కరెంట్ ఉండవు, ఏముండవు. ఉండే 8 గంటల కరెంట్లో ఇట్లా కటింగ్ 3 సార్లు ఉంటాయి. చూద్దాం అటు నీళ్ళు ఎట్లా పోతున్నాయి ఇప్పుడు. ఇక్కడ కూడా లీకేజ్ ఉన్నాయి. లీకేజ్ ఉంటాయి, ఇక ఏం చేద్దాం. నీ లీకేజ్లో ఇటు ఎల్లుడు స్టార్ట్ అయినాయి చిన్న చిన్న మూలుకొని. అటు ఎక్కుతూనే లేవు నీళ్ళు, మొత్తం ఇటే వస్తున్నాయి. చూడండి మొత్తం ఇటే వస్తున్నాయి. ఫస్ట్ అటే ఎక్కాలి నీళ్ళు. అటు ఎక్కిందనుకో ఇంకా మంచిగా అవుతుంది. చూద్దాం అటే తీసుకెళ్దాం నేను మొత్తం.